హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, తెలంగాణలో కానివ్వండి, లేదంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కానివ్వండి, ఎవరైతే ఇంజర్ అమ్మాయిలకు అప్లై చేసుకొని L1, L2, L3 లిస్ట్లో ఉన్నారో అటువంటి వారిలో కొంతమందికి స్టేటస్ని చెక్ చేసుకున్నప్పుడు కింద లాస్ట్లో డీటెయిల్స్ బటన్ చూపించడం లేదండి. సో చాలామంది దీన్ని వ్యూ డీటెయిల్స్ బటన్ అని చెప్పేసి కూడా అంటూ ఉంటారనమాట. ఈ బటన్ మీకు ఎందుకు కనిపించడం లేదు అనే దానికి ఈరోజు ఒక కారణం చెప్తారండి. అలాగే బటన్ మనకి కనిపించాలంటే ఏం చేయాలి ఏంటి అనేదంతా కూడా ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. సో లాస్ట్ వరకు చూడండి వీడియోని, ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తారంటే మాత్రం మీకు డీటెయిల్స్ అనేవి కొంచెం మిస్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎండ్ వరకు చూడండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోతామండి. ఫ్రెండ్స్, ఎవరైతే గ్రేటర్ హైదరాబాద్లో కానివ్వండి, లేదంటే తెలంగాణలో కానివ్వండి ఇంజర్ అమ్మాయిలకు అప్లై చేసుకున్నారు, అటువంటి వారు వాడి యొక్క స్టేటస్ని చెక్ చేసుకున్నప్పుడు మనకి కింద లాస్ట్లో ఉండి వ్యూ డీటెయిల్స్ బటన్ కనిపించడం లేదండి. అసలు ఈ బటన్ ఎందుకు కనిపించడం లేదు అంటే, మీరు ఇంజర్ అమ్మాయిల యాప్ ద్వారా మనకి లాగిన్ అయ్యి చెక్ చేసుకుంటే ఈ బటన్ కొంతమందికి కనిపించడం లేదండి. అదే మీరు ఇంజర్ అమ్మాయిల వెబ్సైట్ ద్వారా లాగిన్ అయ్యి చూసుకుంటే తప్పకుండా కనిపిస్తుందన్నమాట. ఫ్రెండ్స్, ఇంజర్ అమ్మాయిల స్టేటస్ని మనం చెక్ చేసినప్పుడు కింద లాస్ట్లో రెడ్ కలర్లో ఉన్న వ్యూ డీటెయిల్స్ బటన్ కనిపించకపోవడానికి ముఖ్యంగా రెండు రీజన్స్ అయితే ఉన్నాయండి. మొదటి కారణం వచ్చేసి, ఏదైతే మన అప్లికేషన్ ఉంటుందో మన అప్లికేషన్ని పైన ఉన్న అధికారులు అప్డేట్ చేయకపోవడం అన్నమాట. ఎవరైతే పైన ఉన్న ఎంపీడీ అధికారులు కానివ్వండి, లేదంటే పైన ఇంకేదన్నా ఇంజర్ అమ్మాయిల అధికారులు కానివ్వండి, వాళ్ళు మన యొక్క అప్లికేషన్ని అప్డేట్ చేయకపోతే మన అప్డేట్ స్టేటస్ కూడా అందులో చూపించదు అనమాట. ఇంకా రెండో కారణం వచ్చేసి, కొన్ని మొబైల్స్లో మామూలుగానే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. ఇలా కొన్ని మొబైల్స్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఆ మొబైల్లో ఇంజర్ అమ్మాయిల యాప్లో మనకి స్టేటస్లో కింద డీటెయిల్స్ ఇవి కూడా చూపించేవారన్నమాట. ఎవరికైతే ఇలా స్టేటస్లో కింద ఉన్న రెడ్ కలర్లో వ్యూ డీటెయిల్స్ బటన్ చూపించడం లేదు, అటువంటి వాళ్ళు తప్పకుండా ఇంజర్ అమ్మాయిల యాప్లో కాకుండా వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి. అందులో తప్పకుండా మీకు మొత్తం వివరాలన్నీ కూడా చూపిస్తాయి అన్నమాట. కాబట్టి ఎవరైతే ఇంజర్ అమ్మాయిలకు అప్లై చేసుకున్నారో అటువంటి వారు తప్పకుండా వీలైనంత వరకు మనకి వెబ్సైట్లోనే మీ డీటెయిల్స్ అన్ని కూడా చూసుకునేలాగా చూసుకోండి. ఎందుకంటే ఈ యాప్లో కూడా చూసుకోవచ్చు, కానీ అందరికీ ఈ యాప్లో మనకి డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవ్వడం లేదనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనకి వెబ్సైట్లోనే ఈ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకోండి. సో మీకు కనుక వెబ్సైట్లో కూడా డీటెయిల్స్ కనుక రాకపోయినట్లయితే తప్పకుండా కింద కామెంట్ చేయండి. రాకపోతే ఏం చేయరో నెక్స్ట్ మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వెళ్ళి, లైక్ వీడియోమే కాదు, ఎవరైతే ఇంజర్ అమ్మాయిలకు అప్లై చేసుకొని L2 లిస్ట్లో ఉంటారో అటువంటి వారికి కూడా షేర్ చేయండి.